స్కైప్కి ఏమైంది? స్కైప్ అనే ప్రముఖ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవ మే 5, 2025 న అధికారికంగా మూసివేయబడింది. ఇది 22 సంవత్సరాల పాటు సేవలందించింది. మైక్రోసాఫ్ట్ 2011లో స్కైప్ను $8.5 బిలియన్ కి కొనుగోలు చేసి, ఇప్పుడు దీన్ని పూర్తిగా నిలిపివేసింది. స్కైప్ పడిపోయిన ప్రధాన కారణాలు: 1. తీవ్రమైన పోటీ. జూమ్, వాట్సాప్, ఫేస్టైమ్, గూగుల్ మీట్ లాంటి ఆధునిక ప్లాట్ఫారమ్ల వల్ల స్కైప్ పాపులారిటీ తగ్గిపోయింది. 2. మైక్రోసాఫ్ట్ టీమ్స్కి మారడం. మైక్రోసాఫ్ట్ తన దృష్టిని టీమ్స్ పైకి మళ్లించింది. ఇది స్కైప్ కంటే మెరుగైన ఫీచర్లతో వచ్చింది. 3. సాంకేతిక లోపాలు. కాల్ డ్రాప్లు, ల్యాగ్లు, క్లిష్టమైన ఇంటర్ఫేస్ వంటివి స్కైప్కు నష్టాన్ని తెచ్చాయి. 4. భద్రతా సమస్యలు. స్కైప్ కొన్ని సందర్భాల్లో డేటా లీక్లు, అకౌంట్ హ్యాకింగ్లు వంటి సమస్యలను ఎదుర్కొంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్కు మారవచ్చు. మైక్రోసాఫ్ట్ స్కైప్ వినియోగదారులను టీమ్స్కు మారమని సూచిస్తోంది. అదే అకౌంట్ను ఉపయోగించుకోవచ్చు. చాట్ హిస్టరీ కూడా తీసుకెళ్లవచ్చు. కానీ 2026 జనవరి తర్వాత డేటా పూర్తిగా తొలగించబడుతుంది. కావున ముందే బ్యాకప్ తీసుకోవాలి.